గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతో మంది అమాయక ప్రజల్ని ఆర్థికంగా దోచుకుంటున్న పలు యూట్యూబ్ ఛానల్స్పై వీసీ సజ్జనార్ మండిపడ్డ విషయం తెలిసిందే. అందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు లోకల్ బాయ్ నానిపై మండిపడిన ఆయన ఇలాంటివి వెంటనే ఆపాలని సూచించారు. అయినా సరే వినకపోవడంతో ప్రస్తుతం లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అరెస్టుపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ అంత కక్కుర్తి ఎందుకు అంటూ లోకల్ బాయ్ నానిపై ఫైర్ అయ్యారు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లోకల్ బాయ్ నాని నాకు మంచి స్నేహితుడు, గత కొన్ని సంవత్సరాల క్రితమే పరిచయం అయ్యాడు అంటూ యూట్యూబ్ ద్వారా ఒకరికి ఒకరు మాట్లాడుకుంటాం, పైగా వైజాగ్ వాసి కావడం, గంగపుత్రుడు కావడంతో మేమిద్దరం మరింత దగ్గరమయ్యాం. అయితే నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని తెలిసి వెంటనే ఆపేయమని, ప్రజల వీక్నెస్తో ఆడుకోవద్దని సూచించాను. అయినా సరే వినలేదు. ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగినప్పుడు కూడా నాని జైలుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన విషయమంతా నాతో చెప్పాడు. ఇప్పటికైనా మానేయమని చెప్పాను, మానేస్తాను అని చెప్పాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. గంగపుత్రుడు కదా, మంచి వాటిపై ఉండు అని చెప్పాను. నా మాట వినలేదు. దీంతో నాతో మాట్లాడడం మానేశాడు. బెట్టింగ్ వద్దు అని చెప్పినందుకే అతడు నాతో మాట్లాడడం మానేశాడు, జైల్లో ఉన్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ సజ్జనార్ లాంటి గొప్ప వ్యక్తులకే సోషల్ మీడియాలో కేవలం 30 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నువ్వు కేవలం 2వ తరగతి మాత్రమే చదివావు. అయినా సరే నీకు లక్షల్లో ఫాలోవర్స్, లగ్జరీ లైఫ్ ఇదంతా ప్రజలే ఇచ్చారు. అలాంటి వారికి నువ్వు ద్రోహం చేయకు. ముఖ్యంగా పెద్ద పెద్ద లగ్జరీ ఆటోమేటిక్ కారు నీ దగ్గరుంది. బయటకు వెళ్ళాలంటే రెస్టారెంట్స్కే వెళ్తావు. కేవలం 2వ తరగతి చదివిన నీకే ఇంత లగ్జరీ అంటే నమ్మబుద్ధి కాదు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజల్ని మోసం చేసి ఆ డబ్బు పొందావు. ఇది మంచిది కాదు. ముఖ్యంగా నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. నేను ప్రపంచం నలుమూలల నుంచి తిరిగి ఎన్నో విషయాలు అందరికీ తెలియజేస్తాను. నేను ఒక్క ప్రమోషన్ చేస్తే చాలు, నీ దగ్గర ఉన్న లాంటి కార్లు నేను 100 కొనగలను. కానీ ఇప్పటికీ మా నాన్న కొనిచ్చిన టీవీఎస్లోనే నేను ప్రయాణం చేస్తున్నాను. మా అమ్మా నాన్న బయటికి వెళ్ళాలంటే ప్రభుత్వ బస్సులోనే ప్రయాణం చేస్తారు. డబ్బులు కావాలంటే ఒక ల్యాప్టాప్ అలా ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా? చదువుకున్న వాళ్ళు దీన్ని ఫేక్ అని గుర్తిస్తారు. కానీ చదువుకొని వాళ్ళు ఎంతోమంది నీ మాటలకు మోసపోవాల్సిందే కదా అంటూ లోకల్ బాయ్ నాని చేసిన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోని కూడా ఇందులో చూపిస్తూ లోకల్ బాయ్ నానిపై మండిపడ్డారు ఇక అన్వేష్. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.